కుకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్లు అయింది. ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ మహానగరంలో మీ కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టిండ్రా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా? కనీసం ఎక్కడన్నా కనీసం ఒక ఇంటికి ముగ్గుపోసిండా? ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ డైలాగులు. కానీ ఏం చేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. గుర్తు తెచ్చుకోండి, ఎక్కడో కాదు, మీ కూకట్పల్లిలోనే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను వచ్చినాను. బుచ్చమ్మ అని చెప్పి ఒక మహిళ పాపం ఆమె ఇంటి మీద నోటీస్ వేసినారు హైదరాబాద్, నీ ఇల్లు కూలగొడతామని చెప్పి. ఆమె సొంత ఇల్లు కూలిపోతుందనే బాధతోని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి బాలానగర్లో ఆత్మహత్య చేసుకున్నది, ఉరిపోసుకున్నది, భయంతోనే చచ్చిపోయింది. అట్లా ఒక బుచ్చమ్మ గారు కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇండ్లు, అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ల ఇండ్లు, గరీబోళ్ల కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నాకంటే బాగా మీకే తెలుసు, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు పేదవాళ్ళని కడుపులో పెట్టుకుని చూసుకునే ప్రయత్నం చేసినాం. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు దిగిపోయే నాడు మరి 200 రూపాయల పెన్షన్తో పేదలను వదిలిపెట్టిపోతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత చేసుకున్నాం పెన్షన్? మనం ఎంత పెంచుకున్నాం? ఎంత అయింది? గట్టిగా చెప్పాలా? 2000 చేసుకున్నాం.